డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. కర్మని ఎవడు తప్పించలేడు. 99.99% సేఫ్ సెక్యూర్ అవ్వచ్చు. ఒక నలుగురున్న ఒక ఫ్యామిలీ ఫార్చ్యూనర్ కార్ లో 150లో వెళ్తుంది. జస్ట్ ఇమాజిన్ 150లో వెళ్తున్న కార్ పంచర్ అయింది. ఏమైతుంది? బ్లాస్ట్, పల్టీని కొడుతుంది. ఎవడైనా బ్రతికే ఛాన్స్ ఉందా? కానీ ఆ నలుగురు సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు. యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, పంచభూతాల బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ప్రకృతి ఆశీర్వాదం ఉంది. ఏమైందో తెలుసా? పంచర్ అయింది, కానీ ఎవరికి ఏమీ జరగలే. ఆ పక్కనే పంచర్ షాప్ ఉంది. దట్ ఈజ్ అహం. మీరు పుట్టినప్పటి నుండి టిల్ డేట్ ఈ రోజు వరకు మీరు బాధపడుతున్న ప్రతి అంశము మీ కంటి ముందు కనిపిస్తా ఉంది. రిపీటెడ్గా మన అనుకున్న వాళ్ళు మీరు లాస్ అయి ఉంటారు. ఆ లాస్ మీ కంటి ముందు కనిపిస్తా ఉంది. తెలియకుండా చాలా ఎమోషనల్ అవుతున్నారు. గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో ఏదో ఒక రోజు ఆశ్చర్యాలై కూర్చుంటారు. ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొంగిపోతాయి. మేనిఫెస్టేషన్కి సంబంధించి మీ యొక్క వేషధారణ చాలా ఇంపార్టెంట్. మీ యొక్క డ్రెస్ కోడ్ చాలా ఇంపార్టెంట్. ఏంది మేనిఫెస్టేషన్కి డ్రెస్ కోడ్కి ఏంది కనెక్షన్? 110% స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. మీరు మాట్లాడక్కర్లే. మీ డ్రెస్ కోడ్ మాట్లాడొద్దు, మీ వేషధారణ మాట్లాడొద్దు, మీ అలంకరణ మాట్లాడొద్దు. దైవ్య మనుష్య రూపేణ అంట. మీరు ఏ టెంపుల్కైనా వెళ్ళండి, భగవంతుడికి ఎంత బ్రహ్మాండంగా అలంకరిస్తారు. వై? ఇట్స్ అన్ ఎనర్జీ. మేనిఫెస్టేషన్కి మీ డ్రెస్ కోడ్కి చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. మీ కట్టే బట్ట మారిస్తే మీ గృహంలో అష్టైశ్వర్యాలు వస్తాయి. ఈ మాట చెప్పడంలో నాకు అనుమానమే లేదు. ఇది వింటే కాస్త నవ్వు వస్తుంది, కానీ ఇది ఫ్యాక్ట్. మీరు కట్టే బట్ట మారిస్తే, మీ మైండ్ సెట్ మారిస్తే అష్టైశ్వర్యాలు గృహంలోకి వస్తాయి. మీ మేనిఫెస్టేషనే మాట్లాడొద్దు, మీరు మాట్లాడక్కర్లేదు, మీ రిజల్ట్ మాట్లాడొద్దు. మరి మీ కట్టే బట్టకి, మీ వేషాధారానికి, మీ వస్త్రానికి, మీ డ్రెస్ కోడ్కి, మీ నడకకి, అనంత బ్రహ్మాండంకి ఉన్న స్ట్రాంగ్ కనెక్షన్ ఏంటి? దీనికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాన్ని ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నాం. మనస వాచ కర్మన శ్రద్ధగా విని నిజ జీవితంలో ఆచరణలో పెట్టండి. స్టే ట్యూన్డ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుం దుర్గాయ నమః, ఓం సం శనిశ్చరాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయ నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్. మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఒక న్యూ టాపిక్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అబౌట్ యువర్ డ్రెస్ కోడ్. డ్రెస్ వెల్ అని చెప్తా ఉంటాం. మీకు అందరికి ఒక డౌట్ ఉండొచ్చు. మేనిఫెస్టేషన్కి, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, విశ్వ జ్ఞానం, విశ్వ దర్శనానికి, మీ కట్టే బట్టకి, మీ వేషాధారణకి, మీ వస్త్రాలకి ఏంటి కనెక్షన్? స్ట్రాంగెస్ట్ కనెక్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు చాలాసార్లు చెప్పాను ఇంతకుముందు వీడియోస్లో కూడా, మీరు మిలీనియర్ అవ్వాలి అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ మిలీనియర్, యూ హ్యావ్ టు స్పీక్ లైక్ ఎ మిలీనియర్, థింక్ లైక్ ఎ మిలీనియర్, వాక్ లైక్ ఎ మిలీనియర్, డ్రెస్ లైక్ ఎ మిలీనియర్, ఈట్ లైక్ ఎ మిలీనియర్, స్మైల్ లైక్ ఎ మిలీనియర్. ఆల్రెడీ ఐఎమ్ ఎ మిలీనియర్ అన్న భావనని కలిగి ఉండాలి. ఆ భావనని కలిగి ఉంటూ మీరు నిజ జీవితంలో ముందుకు అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏముందులే సింపుల్గా ఉందాం, నో, దట్ డజంట్ వర్క్అవుట్. మిలీనియర్ అయ్యాక బిలీనియర్గా సింపుల్గా ఉండు, ఓకే, ఇట్స్ ఫైన్. బట్ అయ్యే ప్రాసెస్లో నీ మైండ్ని ట్యూన్ చేసుకోవడానికి యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఇన్ సచ్ ఏ వే. ఒక ఎగ్జామ్కి వెళ్తా ఉన్నారు, ఎంత బ్రహ్మాండంగా ప్రిపేర్ అవుతారు ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం కొరకు. ఒక రన్నింగ్ రేస్లో పాల్గొంటున్నారు, ఎంత బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేస్తారు. వై? బికాస్ అందులో క్వాలిఫై అవ్వాలని, ఆ ప్రైజ్ విన్ అవ్వాలని. ఇన్ ద సేమ్ వే మిలీనియర్ అవ్వాలంటే యూ హ్యావ్ టు క్వాలిఫై. ఆ క్వాలిఫికేషన్కి ఏమి కావాలి? మీ యొక్క వేషాధారణ, మీ డ్రెస్ కోడ్ కావాలి. బేరాలు ఆడడం, తక్కువకి వచ్చేస్తుంది కదా అని వేసేయడం, నో. సబ్ కాన్షియస్ మైండ్కి మీరు ఏమైనా మెసేజ్ ఇస్తూ ఉన్నారు? సర్దుకుందాంలే, సర్దుకుపోదాంలే, ఇవన్నీ సినిమా పేర్లు బాగుంటాయి, లైఫ్లో సెట్ అవ్వవు, మేనిఫెస్టేషన్కి సెట్ అవ్వవు. సర్దుకుపోదాం, అడ్జస్ట్మెంట్ doesn't work out. Try to understand. That doesn't work out at all. మరి ఏంటి మీ వేషధారణ? డ్రెస్ లైక్ ఎ మిలీనియర్, వాక్ లైక్ ఎ మిలీనియర్, మీ ఆరా చెప్పాలి. సబాష్,
ఒక సమూహంలోకి వెళ్ళారంటే సమూహం కళ్ళు అట్టా స్టేర్ చేయాలి మిమ్మల్ని, అట్టా ఉండాలి మీ డ్రెస్ కోడ్. ఇట్ లాస్ట్స్, ఆ ఇంప్రెషన్ ఉండిపోతుంది. ద ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ నాట్ ఓన్లీ ద బెస్ట్ ఇంప్రెషన్, ద ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ లాస్ట్ ఇంప్రెషన్ టూ. గుర్తుండిపోద్ది. సో డ్రెస్ వెల్, డ్రెస్ వెల్, డ్రెస్ వెల్. బ్రాండెడ్ డ్రెస్సెస్ ధరించండి. అట్లీస్ట్ సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేద్ది. ఎప్పుడు అదేనా, 600కి వచ్చేస్తుంది కదా, ఓకే ఇట్స్ ఫైన్, ఫినాన్షియల్లీ కొన్ని థింగ్స్ ఉన్నాయి, వెళ్ళారు, ఓకే. బట్ సమ్ టైమ్స్ అప్పుడప్పుడైనా సరే డేర్ చేయాలా. ది బెస్ట్ బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఐఎమ్ నాట్ ఏ బ్రాండ్ ప్రమోటర్, బట్ చెప్తున్నాను, ది బెస్ట్ బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఒక్కసారి వేసుకొని ఫీల్ అవ్వండి. ఆ ఎనర్జీ ఎలా ఉంటుంది? కాస్ట్లీ డ్రెస్సెస్ వేస్తే ఎనర్జీ ఎలా ఉంటుంది? ఆరా ఎనర్జీ డిఫరెంట్. ఎవరి చేత ఎప్రిషియేట్స్ పొందడానికి కాదు దాని అర్థం, ఎవరినో ఇంప్రెస్ చేయడానికి కాదు. యూనివర్స్ ఇంప్రెస్ అవ్వాలి నీ మైండ్ సెట్ చూసే. పక్కున్న వ్యక్తి ఇంప్రెస్ అయితే మీకేమొస్తుందో రాదో నాకు తెలియదు. మీ గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్, మీ ఫియాన్సీ, మీ వుడ్ బి ఇంప్రెస్ అయితే ఏమొస్తుందో రాదో నాకు తెలియదు. బట్ ఒక్కసారి యూనివర్స్ ఇంప్రెస్ అయితే, మీకు యూనివర్స్ ఇంప్రెస్ అయితే, మీ మాటలకి, మీ వైఖరికి, మీ ధోరణికి, మీ యాటిట్యూడ్కి, మీ బిహేవియర్కి, మీ క్యారెక్టర్కి, మీ నడవడికి, మీ సాధనకి, మీ సేవకి, మీ సత్సంగంకి, మీ సాక్రిఫైసెస్కి, మీ మాటకి, మీ చేతకి, మీ కట్టే బట్టకి, మీ చిరునవ్వుకి, మీ ఆలోచనలకి ఒక్కసారి విశ్వం ఇంప్రెస్ అయితే, యూ డోంట్ నో, రియల్ మిరాకిల్స్ అప్పుడు బిగిన్ అయితే, రియల్ లవ్ అప్పుడు బిగిన్ అవుతుంది. అనంత బ్రహ్మాండం నుండి డ్రెస్ లైక్ ఏ మిలీనియర్ గైస్. లేదు నేను 2 నెలలకే కొంటానని డిసైడ్ అయితే 2 నెలలకైనా కొనేది అయితే ది బెస్ట్ బ్రాండ్ కొని. యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ ఆరా, యూ హ్యావ్ టు యాంప్లిఫై యువర్ ఆరా, యూ హ్యావ్ టు యాంప్లిఫై యువర్ ఎనర్జీ. యాంప్లిఫికేషన్ అంటే కరెంట్ వోల్టేజ్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం. మీ యొక్క ఆరాని పెంచుకుంటూ ముందుకు వెళ్ళండి. అది మీకు ఎలా డ్రాగ్ చేస్తుంది, అది ఎలివేట్ చేస్తుంది. ఎలివేట్ యువర్ సెల్ఫ్. అఫ్ కోర్స్ హై క్వాలిటీ డ్రెస్సెస్ బాడీ మీద పడితే మీ యొక్క ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దానికి సబ్ కాన్షియస్ మైండ్కి ఒక కనెక్షన్ ఉంది. ఏమని, రిచ్ పీపుల్ వేస్తారు ఈ బట్టలు అంటే నేను వేసా సో ఐఎమ్ రిచ్, అది తెలియకుండా సబ్ కాన్షియస్ మైండ్ నమ్ముద్ది. సబ్ కాన్షియస్ మైండ్ మీ సుప్త చేతనాత్మక మనసు నమ్మింది కాబట్టి మీరు రిచ్ అవ్వడానికి కావాల్సిన అవకాశాలు యూనివర్స్ అలా మీ ముందు పెడుతుంది. ఎరుకుతో ఉండాలి, అవేర్నెస్తో ఉండాలి, ఓపెన్ మైండ్తో ఉండి ఒక్కొక్క ఆపర్చునిటీని పట్టుకొని ముందుకు వెళ్తూ కొన్ని విషయాల్లో మనం మార్చుకొని ముందుకు వెళ్తే 100% సక్సెస్ మందే. సో గుర్తుపెట్టుకోండి, మీ యొక్క వేషధారణ. ఒక బ్యాంకుకు వెళ్ళామంటే బ్యాంకులో లోన్ కోసం వెళ్ళినట్టు ఉండకూడదు. ఆ బ్యాంక్ నేను ఓన్ చేసుకున్నాను, నా ఓన్ బ్యాంకుకి నేను వెళ్తున్నట్టు అన్నట్టు ఉండాలి మీ డ్రెస్ కూడా. ఏదో ఉందని హ్యాంగర్కి ఉన్న డ్రెస్ని తీసుకొని వేసుకొని వెళ్ళిపోతే అవ్వదు. ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇది కూడా సెల్ఫ్ ఇన్వెస్ట్మెంటే. మంచిగా కనిపించాలా, సెల్ఫ్ లవ్. బట్ ఏ డ్రెస్ వేసినా బ్రహ్మాండంగా ఉండాలంటే యూ హ్యావ్ టు బి ఫిట్ అండ్ ఫ్రీక్. హెల్దీగా ఉండాలి, యూ హ్యావ్ టు లుక్ గుడ్. మెన్ అయితే ఆ మస్కులన్ ఎనర్జీ కనిపించాలా, ఫెమినైన్ అయితే ఉమెన్ అయితే ఆ ఫెమినైన్ ఎనర్జీ కనిపించాలి, ఆర్ అట్టా ఉండాలా. అప్పుడు యూనివర్స్ మిమ్మల్ని ఇష్టపడుతుంది. ఇది ఒక చిన్న సీక్రెట్, చిన్న విషయం అనుకుంటున్నారు కానీ గుర్తుపెట్టుకోండి, మైనర్ థింగ్స్ గివ్స్ మేజర్ రిజల్ట్. మంచిగా బ్రహ్మాండంగా ఫుడ్ ప్రిపేర్ చేశారు, ఒక చిటికెడు ఉప్పు వేయలేదు అనుకోండి తినలేరు. అదే చిటికెడు ఉప్పు ఎక్కువైనా సరే తినలేరు. సాల్ట్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఇన్ ద సేమ్ వే విశ్వ జ్ఞానానికి సంబంధించి, మీ మేనిఫెస్టేషన్కి సంబంధించి, విశ్వ దర్శనానికి సంబంధించి, మీరు ఆచరణలో పెడుతున్న విశ్వ జ్ఞానానికి, మీ వేషధారానికి కూడా అంతే సంబంధం ఉంది. అండ్ కామెంట్స్లో ఐఎమ్ బ్లెస్డ్ అని కామెంట్లో టైప్ చేయండి. యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఇమీడియట్గా స్టార్ట్ అవుతాయి. 888 అని టైప్ చేయండి, ఇమీడియట్గా యూనివర్స్ బ్లెస్సింగ్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ మన అనుకున్న వాళ్ళందరికీ ఈ సబ్జెక్ట్ పంచండి, షేర్ చేయండి, లింక్స్ పంపించండి, వాట్సాప్లో షేర్ చేయండి, స్టేటస్ పెట్టండి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. అండ్ చాలామంది క్లాసెస్ కొరకు అడుగుతున్నారు. ఈ వీడియో కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే మీ కొరకు చెప్తా ఉన్నా, ఒక 10 to 15 వీడియోస్ బ్యాక్ టు బ్యాక్ వాచ్ చేయండి. అప్పుడు అర్థమవుతుంది ఈయన చెప్తున్న జ్ఞానం ఏంటి, ఈయన చెప్తున్న నాలెడ్జ్ ఏంటి, ఈయన షేర్ చేస్తున్న విజ్డమ్ ఏంటి, నాలెడ్జ్ ఏంటి, అసలు వాట్ ఈజ్ రియల్ మేనిఫెస్టేషన్, వాట్ ఈజ్ స్పిరిచువల్ ఎన్లైట్మెంట్, వాట్ ఆర్ ఎనర్జీస్, వాట్ ఈజ్ యూనివర్స్, వాట్ ఈజ్ మేనిఫెస్టేషన్, అసలు పంచభూతాలు ఏంటి, దైవశక్తి ఏంటి, విశ్వశక్తి ఏంటి, మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, ఎఫర్మేషన్స్ అంటే ఏంటి. అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది మీకు. భగవంతుడి ఆశీర్వాదం మళ్ళీ 6, 7, 8 నెలల తర్వాత మీ ముందుకి ఒక 11 రోజుల లైఫ్ చేంజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ రాబోతా ఉంది. నేనైతే మనస్ఫూర్తిగా హార్ట్ చక్రం అయితే చేసి చెప్తా ఉన్నా, అది భగవంతుడి ఆశీర్వాదం. విశ్వం ఆజ్ఞాపించింది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 11 రోజులు మీతో జర్నీ చేసే ఆపర్చునిటీ నాకు, నాతో సమయాన్ని గడిపే అవకాశం మీకు భగవంతుడు ప్రసాదించాడు. ఏప్రిల్ 20వ తారీఖు నుండి కంటిన్యూస్గా 11 రోజులు ఆన్లైన్ జూమ్ కాల్లో గంటన్నర 2 గంటలు మీరు నేను మంచి సమయాన్ని గడపబోతా ఉన్నాం. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని
కని విని ఎరుగున విశ్వజ్ఞానాన్ని, తెలుగులో ఇప్పటి వరకు ఎవరూ డిస్కస్ చేయని నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని మీకు అందివ్వబోతా ఉన్నా. ఆ జ్ఞానం యొక్క సమయం ఎంత ఉంటుందంటే దాదాపు 24, 25, 26 గంటల యొక్క క్లాసెస్ అవి 11 రోజులు మాట్లాడబోతా ఉన్నా. అండ్ అవి రికార్డింగ్స్ అవ్వబోతా ఉన్నాయి. ఆ రికార్డింగ్స్కి లైఫ్ లాంగ్ యాక్సెస్ మీకు ఇవ్వబోతా ఉన్నా. మేజర్ సీక్రెట్స్ రివ్యూల్ చేయబోతా ఉన్నా. ఓపెన్గా చెప్తున్నాను, హార్ట్ చక్రం మీద చేసి శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మాట్లాడట్లేదు అక్కడ. దైవశక్తి విశ్వశక్తి వచ్చి మనందరినీ ఆశీర్వదించబోతా ఉంది ఒక శక్తి రూపంలో. ట్రై టు అండర్స్టాండ్. దిమాక్కున్నోడికి అర్థమవుతుంది మేనిఫెస్టేషన్. అండ్ రాసి పెట్టి ఉంటే కలుద్దాం. అండ్ అంత ఈజీగా ఆ ప్రోగ్రాంలో స్లాట్ కన్ఫర్మ్ అవుతుంది. క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ క్వాంటిటీ. నిజంగా ఆకలితో ఉన్నారా? ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలి, నేను పుట్టి పెరిగిన జిల్లాలో నా పేరు పాజిటివ్గా బ్రోగిపోవాలి అని ఆకలితో ఉంటే ఆహ్వానం మీకే. మీ ఉద్యోగాలతో సంబంధం లేదు, మీకున్న వృత్తితో సంబంధం లేదు, మీకున్న వయసుతో సంబంధం లేదు, మీకున్న నేషనాలిటీతో సంబంధం లేదు. అందరూ ఆహ్వానితులే. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఆకలితో ఉంటే గనక, హంగ్రీనెస్తో ఉంటే గనక, రాబోతున్న కాలం అంతా శుభమే. ధైర్యంగా ఉండండి. మీకు దైవశక్తి విశ్వశక్తి మీతో ఉన్నది. ఎవరున్నా లేకున్నా నేను కనిపిస్తాను, నేను వినిపిస్తాను. శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఎల్లప్పుడూ మీతో ఉన్నారు. ప్రేయర్స్, బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. కలుద్దాం. అహం బ్రహ్మాస్మి. మనం తెలుసో తెలియకో రోజు చాలా పనులు చేస్తుంటాము. అయితే ఏదో రకంగా ఒక లోటు అనేది కనబడుతుంది. ఎందుకంటే ప్రాపర్ ఛానల్లో మనం వెళ్ళాం. పూర్వముఖులు మనకి గైడెన్స్ అనేది అవసరం. గురువు లేని విద్య గుడ్డిదే అంటారు. అట్లాగే మనం చేసే పనులకి ఒక గైడెన్స్ ఉంటే దానికి ఒక రూపం వస్తుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా యాంగ్జైటీగా ఉంది. ఇలాంటి క్లాసెస్ మనకి ఉండటం వల్ల ఏంటంటే మనం మోటివేట్ అవుతాం. మనకి అన్నీ తెలిసినట్టే ఉంటాయి, కానీ ఏమీ తెలియదు. నాకైతే ఇది చాలా ఉపయోగపడింది. మన మైండ్ సెట్ని కరెక్ట్గా పెట్టుకోవడానికి ఇలాంటి మోటివేషన్ అనండి, స్పిరిచువల్ అనివ్వండి, ఒక సక్రమైన మార్గంలో నడిపించడానికి ప్రతి వ్యక్తికి ఒక గురువు అనేది అవసరం. గురువు ఉండటం వల్ల మనం సక్రమైన మార్గంలో వెళ్తామనేది నాకు అర్థమైంది. సో థ్యాంక్ యూ సార్.